నెక్స్ట్ వాట్ వి డిస్కస్. సో కామెంట్స్ చేయడం వల్ల నెక్స్ట్ వేరియబుల్స్. నెక్స్ట్ ఏంటి వేరియబుల్స్ అంటే ఏంటి డిక్లేర్ చేద్దాం, తెలుసుకుందాం. ఓకే, జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు? హౌ వీ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు? లైక్ టు డిక్లేర్ ద వేరియబుల్ యూ కెన్ యూజ్ ద వేర్ కీవర్డ్. ఓకే, వేర్ ఇట్స్ అ వేరియబుల్ అన్నట్టు. వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ఫస్ట్ బేసికల్గా ఫస్ట్ వర్షన్ నుండి వచ్చింది ఏంటంటే ఫస్ట్ వేర్ కీవర్డ్. ఓకే, వేర్ సమ్ మెసేజ్. ఓకే, మనం జావాలో అయితే డిఫరెంట్ ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, డబుల్ అని చేస్తాం, కానీ ఇక్కడ జస్ట్ వేర్ అని మెసేజ్. ఓకే, అంటే వేరియబుల్ డిక్లరేషన్ ఇది, ఇట్స్ నాట్ ఏ ఇనిషియలైజేషన్. డిక్లరేషన్ అంటే జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజేషన్ అంటే నెక్స్ట్ వాల్యూ అసైన్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ నేమ్ కెన్ బి ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైర్. వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? వ్యాలిడ్ ఐడెంటిఫైర్. వ్యాలిడ్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేస్తాం బిఫోర్. ఏంటి వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్? ఏంటి స్మాల్ ఏ టు జెడ్తో ఉండాలి, క్యాపిటల్ తోటి ఉండాలి, అండర్ స్కోర్ కానీ డాలర్తో కానీ 0 to 9తో మాత్రమే స్టార్ట్ అయితే వాటిని వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్ అని అంటారు. ఐడెంటిఫైర్స్ ఆర్ వెరీ కేస్ సెన్సిటివ్. ఓకే, సో బై డిఫాల్ట్ మనకు బై డిఫాల్ట్ అక్కడ తెలుసు కదా, మనం జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద డేటా టైప్, రైట్? మనం జావాస్లో ఇంటీజర్ తీసుకున్నాం అనుకో, స్మాల్ ఇంట్ తీసుకున్నాం అనుకో, లైక్ ఇంట్ అని తీసుకుంటే ఏంటిది? జావా స్క్రిప్ట్లో ఇంట్ తీసుకున్నాం అనుకో, డిఫాల్ట్ డేటా టైప్ వాల్యూ ఏంటిది? 0. ఓకే, అలాగే ఫ్లోట్ తీసుకున్నాం అనుకో 0.0, లైక్ లాంగ్ తీసుకున్నాం అనుకో 0.0L. సో డిఫరెంట్ ఉన్నాయి, డేటా టైప్స్ ఉన్నాయి. అదే ప్రాపర్ క్లాసెస్ తీసుకున్నాం అనుకో అన్నిటికీ ఏంటి? నల్, రైట్? సో కానీ ఇక్కడ అన్నిటికీ ఇప్పుడు నువ్వు ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసావు, యార్ మెసేజ్ అని డిక్లేర్ చేసావు. సో ఇప్పుడు నెక్స్ట్ టైంలో కనుక దీన్ని ప్రింట్ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ వాల్యూ ఫ్రీ డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. మనం ఏం అసైన్ చేయలేదు కదా, ఫ్రీ డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. ఆ ఫ్రీ డిఫైన్డ్ వాల్యూ ఏంటి అని అంటే undefined. It's a undefined. Okay, this is a free default value to the variable. Variable names are case sensitive, right? So that means small message, capital M message are different. Okay, variable names can only contain the letters, numbers, underscores and dollar sign, or cannot contain the spaces. Okay, variables name మధ్యలో స్పేసెస్ ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ద స్పేస్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ద లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్. ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నెంబర్. ఓకే, ట్రై చేయండి. బట్ వీ కెన్ యూజ్ ద నెంబర్, బట్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నెంబర్. ఓకే, వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ద లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ సైన్. Variables names cannot use the result keywords. For variable names we cannot use the result words like a for, switch, class, ఇవన్నీ ఆల్రెడీ రిజర్వ్డ్ కీవర్డ్స్. we cannot use for the variable names. Okay, variable names are camel case, like message. 2 words ఉందనుకో, second letter second word first letter capital. Okay, the same way which we are using in the Java. Okay, so సో ఇట్స్ లెట్ అని కూడా యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ ES6 యూ కెన్ యూజ్ ద లెట్ కీవర్డ్ టు డిక్లేర్ ద వేరియబుల్ లైక్ లెట్ డాట్ మెసేజ్. ఆఫ్టర్ జావా 6 లాగా, ఆఫ్టర్ జావా 8 లాగా కూడా ఇక్కడ ఆఫ్టర్ జావా స్క్రిప్ట్ 6 లెట్ అనే కీవర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, లెట్ కాన్స్టెంట్ అంటే బిఫోర్ జావా స్క్రిప్ట్ ఎక్మా స్క్రిప్ట్ అంటారు దాన్ని, ES6 అంటారు. జావా స్క్రిప్ట్ 6 ES6 ముందు ఈ లెట్ అనే కీవర్డ్ లేదు. సో ES6 తర్వాత ఈ లెట్ అనే కీవర్డ్ వచ్చింది, లెట్ కానీ కాన్స్టెంట్ అనే కీవర్డ్స్ కానీ వచ్చాయి. బిఫోర్ దట్ ఏంటంటే అన్నిటికీ ఒకటే వేరియబుల్. ఓకే, వేర్ అని ఉండేది. ఓకే, దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్ కీవర్డ్స్? ఇట్స్ నాట్ వరీ, వీ విల్ లెట్ యు నో ఆఫ్టర్ ఏంటి అయినది. ఓకే, ఇనిషియలైజ్ అ వేరియబుల్. ఒక వేరియబుల్ను ఇనిషియలైజ్ చేయాలి. డిక్లేర్ చేయడం ఇనిషియలైజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఓకే,
సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, దిస్ ఈజ్ వేర్ మెసేజ్, దిస్ ఈజ్ డిక్లరేషన్. ఓకే, ఇనిషియలైజేషన్ అంటే దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో డిక్లరేషన్ చేసాం, ఇనిషియలైజేషన్ చేయాలంటే దిస్ ఈజ్ హలో ఇనిషియలైజేషన్. ఓకే, సేమ్ జావా కూడా ఫస్ట్ డిక్లరేషన్ చేస్తాం, తర్వాత ఇనిషియలైజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ వన్ వే ఆల్సో వీ కెన్ డూ. ఎలా చేయొచ్చు, వేర్, either we can use where and let, okay, message is equal to hello. Clear? JavaScript లో స్ట్రింగ్స్ ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్ ఏం కాదు. ఓకే, JavaScript లో స్పెషల్ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది అది స్పెషల్ ఫంక్షన్స్. ఓకే, ఓకే, ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ లైన్లో డిక్లేర్ చేయాలంటే యూ కెన్ డూ దట్. ఓకే, మనం జావాలో చేసినట్టే మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకో, సేమ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎలా చేస్తాము, లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, లేదా వన్ లైన్లోనే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 కామా వై ఈజ్ ఈక్వల్ 20 కామా జెడ్ ఈజ్ ఈక్వల్ 30. సెమికోలన్ ఎండ్ చేస్తే ఇట్ మీన్స్ ఇక్కడ మనకు లైన్ ఎండ్ అయింది. ఈ సెకండ్ లైన్ లాగా ట్రీట్ చేసి ఎక్కడైతే సెమికోలన్ ఎండ్ అవుతుందో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఓన్లీ వన్ లైన్. ఓకే, ఇలా అయినా రాయొచ్చు, లేదా మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా రాస్తారంటే సింగిల్ లైన్లోనే పెడతారు. ఓకే, కంపైలర్ ఇది ఒక లైన్ లాగానే తీసుకుంటుంది అంటిల్ సెమికోలన్ వచ్చే వరకు. ఓకే, యూ కెన్ డిక్లేర్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ యూ కెన్ డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ ఇన్ వన్ లైన్. ఓకే, సో సేమ్ టైప్ ఆఫ్ చేయాలా అని అంటే లెట్స్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాము, మన జావాస్క్రిప్ట్లో ఏంటి ఇంట్ అనే వేరియబుల్ ఉంది కదా, ఇంట్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఇంటి వాల్యూస్ వేయాలి, ఎక్స్కి ఇంటి వాల్యూ వేయాలి, వైకి ఇంటి వాల్యూ వేయాలి, జెడ్కి ఇంటి వాల్యూ ఇవ్వాలి. కానీ డిఫరెంట్ వాల్యూ ఇచ్చామనుకో ఏమవుతుంది, కంపైల్ ఎర్రర్ వస్తుంది. కానీ ఇక్కడ యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ, యూ కెన్ గివ్ string also here. Okay, you can give string also because we are not strict type, we are not telling the what is the variable type, just we are defining the variable. Okay, declaring the variable, but type we are not restricting it. Okay, clear? So undefined versus undeclared variables. Undefined ante enti, so లెట్ మెసేజ్ అన్నాము, బట్ దానికి ఏం వాల్యూ కనుక ఇనిషియలైజ్ చేయలేదు అనుకో, దాని డిఫాల్ట్ వాల్యూ ఏంటి, అన్డిఫైన్డ్. అన్డిక్లేర్డ్ అంటే ఏంటి, అన్డిక్లేర్డ్ ఏంటంటే యాక్చువల్గా మనం డిఫైన్ చేయలేదు. సో ఈ టైంలో మనకి అలాంటి టైంలో మనకి కంపైల్ ఎర్రర్ వస్తుంది. ఓకే, లెట్స్ ఇక్కడ నేను దీనికన్నా ముందు కనుక నేను కన్సోల్ లాగ్ ఎక్స్ అని అనుకో, నాకు ఏమొస్తుంది అని అంటే దీని వాల్యూ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఏమని ప్రింట్ అవుతుంది ఇక్కడ నాకు, అన్డిఫైన్డ్, డిఫైన్డ్. ఓకే, కానీ యాక్చువల్గా నాకు ఇక్కడ ఏ అనేది లేదు. ఓకే, నేను ఏని ప్రింట్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఏ అన్న ఏమవుతుంది, ఏ అనే ఐడెంటిఫైరే లేదు, ఏ అనే వేరియబుల్ లేదు. దిస్ ఈజ్ అన్డిక్లేర్డ్ వేరియబుల్. సో ఇది అన్డిక్లేర్డ్, అన్డిఫైన్డ్కి అన్డిక్లేర్డ్కి డిఫరెన్స్. అసలు వేరియబుల్ని మనం డిక్లేర్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది, కౌంటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఫైన్, అది ట్రై చేయండి. నెక్స్ట్, ఓకే, కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కాన్స్టెంట్? మనం ఫైనల్ వేరియబుల్స్ రాస్తాం కదా జావాలో. ఫైనల్ వేరియబుల్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనల్ వేరియబుల్? At the time of declaration only we have to apply the value. Okay, after that we cannot change the value, we cannot change the value of final variable. That is the final. Ikkada constants ante enti anante constants like a final variables in the Java. Okay, మరి ఇక్కడ కాన్స్టెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తారంటే CONST, కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. కాన్స్టెంట్ కీవర్డ్ యూజ్ చేసి రైట్ ఇక్కడ I'll take y or t is equal to 100 or 10. Okay, if ఇక్కడ నేను డిక్లేర్ చేయలేదనుకో it will give, you cannot define the constants. Okay, when you define that time itself you have to initialize it. Okay,
ఓకే. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ 10 అసైన్ చేశాను. నెక్స్ట్ లైన్లో కనుక ఇఫ్ ఐ ట్రై టు మాడిఫై ద కాన్స్టెంట్, ఇక్కడ కంపైల్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, జావాస్క్రిప్ట్ ఎర్రర్ త్రో చేసేస్తుంది. ఓకే, యూ కెనాట్ మాడిఫై ద కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, ఇట్స్ అ ఫైనల్ వేరియబుల్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు మాడిఫై ఏముంటుందంటే అన్క్యాచ్ టైప్ ఎర్రర్. ఓకే, సో లైక్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు మాడిఫై చేస్తున్నారు అప్పుడు ఏమొస్తుందంటే అసైన్మెంట్ ఈజ్ టు కాన్స్టెంట్ వేరియబుల్. మళ్ళీ నువ్వు సంథింగ్ అసైన్ చేయడానికో అప్పుడు ఎర్రర్ ఏమొస్తుందంటే అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. యూ కెనాట్ అసైన్మెంట్ ఇక్కడ ఎర్రర్, అది ఎర్రర్ మెసేజ్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. ఓకేనా, అదేంటనేది మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ఇప్పుడు మనకి ఇప్పుడు వేరియబుల్స్లో ఏమర్థమైంది ఇక్కడ సమరీ ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఏ లేబుల్ దట్ రిఫరెన్స్ ఏ వాల్యూ. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ లేబుల్ ఆర్ ఇట్స్ ఏ నేమ్ టు దట్ రిఫరెన్స్ ఏ వాల్యూ, అంతే కదా, ఏదైనా ఒక వాల్యూని తీసుకోవడానికి. యూజ్ ద లెట్ కీవర్డ్ టు డిక్లేర్ ద వేరియబుల్ ఆర్ వేర్ కీవర్డ్ టు డిక్లేర్ ద వేరియబుల్. ఓకే, undefined variable is a variable that has been declared but not initialized. Okay, undefined variable ante enti? So variable is declared but that has not been declared. Okay, that has been declared but not initialized. Okay, ante let x, let y, but value is not assigned. That is entante undefined variables అని అంటారు. ఓకే, వాల్యూ మనం డిఫైన్ చేయలేదు. సో అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ అంటే ఏంటి? అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ ఆర్ వేరియబుల్ దట్ ఆర్ యాజ్ నాట్ బీన్ డిక్లేర్డ్. డిక్లేర్డ్ అంటే అసలు లేదు, అసలు మనం నేమే ఇవ్వలేదు, లెట్ అని, వార్ అని, కాన్స్టెంట్ అని ఇవ్వలేదు. ఓకే, యూజ్ ద కాన్స్ట్ కీవర్డ్ టు డిఫైన్ ఏ రీడ్ ఓన్లీ రిఫరెన్స్ టు ద వాల్యూ. రీడ్ ఓన్లీ రిఫరెన్స్ అంటే ఫస్ట్ ఏదైనా ఒక సింగిల్ వాల్యూ తీసుకోవాలి, దాన్ని మాడిఫై చేయొద్దంటే కాన్స్ట్ అనే కీవర్డ్, ఫైనల్ వేరియబుల్ లాగా కాన్స్ట్ అనే కీవర్డ్ తీసుకోవాలి. దిస్ ఈజ్ అ సమరీ ఆఫ్ ద program. Okay, okay, data types in JavaScript. What are the data types there in JavaScript? Data types. Okay, first is a null. Null is a data type. It's not a value here. Okay, first null is a data type. Okay, null data type. Okay, JavaScript. Okay, next undefined. Undefined is కూడా one data type. ఈ రెండు కొత్తగా అనిపిస్తాయి, బట్ దీస్ టూ ఆర్ డేటా టైప్స్ ఇన్ ద JavaScript. నెక్స్ట్ ఏంటి? we know this boolean, right? Fourth one is number. Okay, fifth one is string. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి. స్ట్రింగ్ ఇట్స్ నాట్ ఏ క్లాస్ హియర్. ఓకే, అదే జావాస్క్రిప్ట్ లో అనుకో, అదే జావాలో అనుకో క్యాపిటల్ లెటర్. ఓకే, ఇంకోటి ఏంటంటే సింబల్. సింబల్ ఆల్సో వన్ డేటా టైప్. ఓకే, ఇది 2015 నుంచి ఈ స్క్రిప్ట్లో యాడ్ అయింది. ఓకే, జావా స్క్రిప్ట్లో యాడ్ అయింది. లాస్ట్ వన్ ఏంటంటే బిగ్ ఇంట్ అనేది కూడా ఒకటి యాడ్ అయింది. ఓకే, బిగ్ నెంబర్స్ చేసుకోవడానికి ఇది ఏంటంటే 20 నుండి వచ్చిందంటే బిగ్ ఇంట్. ఓకే, సో ఇంకోటి కాంప్లెక్స్ డేటా టైప్ ఉంది, దాన్ని ఏంటంటే ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, కాంప్లెక్స్ డేటా టైప్. జస్ట్ మీరు కంపేర్ చేసేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, జస్ట్ కంపేర్ చేసుకోవాలి. సో ఇందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి అని అంటే నల్, అన్డిఫైన్డ్, బులియన్, నెంబర్, స్ట్రింగ్, సింబల్, బిగ్ ఇంట్. కాంప్లెక్స్ డేటా టైప్ ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ అ కాంప్లెక్స్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏమనొచ్చు అంటే ఈ 7ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అనొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సో లెట్స్ ఓకే
ఇక్కడ మనం డేటా టైప్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ డైనమిక్ టైప్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్? జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ డైనమిక్ జావా స్క్రిప్ట్ జావా script is a dynamic type language. Okay, type అంటే ఏంటి? డేటా టైప్స్. టైప్ లాంగ్వేజ్. సో ఇక్కడ జావా డేటా టైప్స్ని ఎలా డిక్లేర్ చేస్తుంది అని అంటే, మనం ముందే జావా స్క్రిప్ట్లో వాట్ ఈస్ ద వేరియబుల్ టైప్ అని డిక్లేర్ చేస్తాం. ఎందుకు? బేస్డ్ ఆన్ దట్ మనము మెమరీ సైజ్ యాక్టిఫై చేయడానికి కదా. సో జేవిఎంలో మనం ఇప్పుడు ఇంటూ అనుకో ఒక మెమరీ యాక్టిఫై అవుతుంది, స్ట్రింగ్ అంటే ఒక మెమరీ, లాంగ్ అంటే ఒక మెమరీ యాక్టిఫై చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ అసైనింగ్ ద వాల్యూ ఇట్ విల్ డిక్లేర్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు నేను లెట్ ఎక్స్ అన్నాను అనుకో, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను అనుకో, ఇది ఏం చేస్తుందంటే ఆఫ్టర్ టైప్ చేసిన తర్వాత ఓకే దిస్ టైప్ ఈజ్ నెంబర్ అని అర్థం చేసుకుంటుంది. నెంబర్ కావాల్సిన డేటా టైప్ను ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే సేమ్ వేరియబుల్కి ఐ కెన్ అప్లై డిఫరెంట్ వాల్యూ ఆల్సో. ఇప్పుడు ఫాల్స్ అని ఇచ్చాను అనుకో, దీన్ని ఏం చేస్తుందంటే డైనమిక్గా దీన్ని టైప్ చేంజ్ చేసి బూలియన్గా మార్చేస్తాను. కానీ అది జావాలో ఛాన్స్ ఉందా? లెట్ ఎక్స్ అన్నప్పుడు నెంబర్ అని ఇచ్చామనుకో, నెంబర్ మాత్రం ఇవ్వగలుగుతాం, మళ్ళీ వేరియబుల్ని మార్చే ఛాన్స్ లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, స్ట్రింగ్ ఇక్కడ డబుల్ కోట్స్లలో ఇవ్వచ్చు ఆర్ సింగిల్ కోట్స్లలో ఇవ్వచ్చు జావా స్క్రిప్ట్. ఓకే, అంటే ఇది డైనమిక్ టైప్, అంటే టైప్ చేసే దాన్ని బట్టి వేరియబుల్ డేటా టైప్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతుందా లేదా. సో దట్స్ వై జావా స్క్రిప్ట్ ఏమంటే డైనమిక్ టైప్ లాంగ్వేజ్. ఓకే, టైప్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు నువ్వు వన్స్ వాల్యూ డిఫైన్ చేసిన దాని తర్వాత దాని టైప్ ఏంటో అది డిసైడ్ చేసుకుంటాం. ఓకే, ఈ డిక్లరేషన్ లెట్ అనేది టైప్ గురించి మాట్లాడలేదు. లెట్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ అని చెప్తుంది అంతే. ఓకేనా, లెట్ కానీ వేర్ కానీ కాన్స్టెంట్ అంటే ఒక వేరియబుల్ అని మాత్రమే చెప్తాయి. ఓకే, బట్ అది ఏ టైప్ అనేది ఏంటి మనం ఆఫ్టర్ టైపింగ్ డిసైడ్ అవుతుంది. ఓకేనా, లేదు నేను ముందే డిక్లేర్ చేసుకుంటా అంటే ఫర్దర్ జావా స్క్రిప్ట్లో కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇఫ్ యూ డోంట్ మెన్షన్ అయితే డైనమిక్గా టైప్ లాంగ్వేజ్ అంటే అది మార్చుకుంటూ మనం వెళ్ళొచ్చు, డైనమిక్గా టైప్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఏంటి? ఇప్పుడు లెట్స్ ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఉంది. మనం ఒక బ్రౌజర్ కన్సోల్ తీసుకుంటున్నాం. ఓకే, బ్రౌజర్ కన్సోల్ తీసేసుకొని ఓకే జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఏంటి? ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్ని మనం మేక్ ఇట్ బిగ్గర్. ఓకే, ఓకే తర్వాత ట్రై చేద్దామని. ఒకటి ఇప్పుడు ఏంటి? లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. ఓకే, లెక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అనుకున్నా. సో ఇప్పుడు ఏంటి, నేను ఎక్స్ని ప్రింట్ చేసాను అనుకో, ఏమవుతుంది? ఎక్స్ ఎంటర్ చేసాను అనుకో మనకు 10 ప్రింట్ అయింది. ఇప్పుడు దీని టైప్ తెలుసుకోవాలంటే ఏంటంటే వీ హ్యావ్ ఏ టైప్ ఆఫ్. ఓకే, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉంది. ఓకే, ఇదేంటి? నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లైన్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ నేను మళ్ళీ లెట్ అనట్లా, ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నా సాయి. ఇది జావా స్క్రిప్ట్కి మాత్రమే ఈ ఫీచర్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా టైప్ ఆఫ్ ఎక్స్ అనగానే స్ట్రింగ్ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ బులియన్ ఇస్తా, సమ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ అనగానే బులియన్. డైనమిక్గా టైప్ చేంజ్ అవుతుంది కదా. మనకు జావా స్క్రిప్ట్లో ఈ ఫెసిలిటీ లేదు, జావాలో ఈ ఫెసిలిటీ మనకి లేదు. జావా స్క్రిప్ట్లో వీ కెన్ చేంజ్ ద డైనమిక్ టైప్. క్లియరా? టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటి, ఏం డిఫైన్ చేయడానికి చూస్తుంది? టు డిటర్మైన్ ద కరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ వీ యూజ్ ద టైప్ ఆఫ్ ఆపరేటర్. టైప్ ఆఫ్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తాం?
టు డిటర్మైన్ ఏంటి, టు కన్ఫర్మ్. ఓకే, తెలుగులో ఏమంటారు, నిర్ధారించడం అన్నట్టు. ఓకే, సో టు కన్ఫర్మ్ ద కరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ వి యూజ్ ద టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, ఇట్స్ అ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్ తెలుసుగా, అర్థమెటిక్ ఆపరేటర్స్ లాగే ఇట్స్ అ ఆపరేటర్. ఓకే, సో ద అన్డిఫైన్డ్ టైప్. సో అన్డిఫైన్డ్ టైప్ ఎప్పుడు వస్తుంది మనకు? అన్డిఫైన్డ్ టైప్ ఇక్కడ ఏంటి, నేను అన్డిఫైన్డ్ టైప్ అంటే ఇక్కడ సమ్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ ప్రింట్ చేస్తే ప్రింట్ అవుద్దా? వచ్చింది. ఎందుకు? నేనంతా క్లీన్ చేసిన ఎక్స్ వచ్చింది. నువ్వు బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే తప్ప క్యాష్లో వాల్యూ ఉంటూనే ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే క్యాష్లో వాల్యూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను లెట్ వై అన్నాను. ఓకే, వై అని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వైని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమొస్తుంది నాకు? అన్డిఫైన్డ్ వచ్చేసి. ఎందుకు? ఇట్స్ అన్డిఫైన్డ్ ఇస్ అ డేటా టైప్. ఇప్పుడు ఏ డేటా టైప్ని డిక్లేర్ చేయలేదు, దానికి నెంబరా చెప్పట్లేదు, స్ట్రింగ్గా చెప్పట్లేదు, ఏం డిక్లేరే చేయలేదు. జావా స్క్రిప్ట్ ఏంటి, డైనమిక్ టైప్ లాంగ్వేజ్. నువ్వు వన్స్ వాల్యూ అసైన్ అయినాకనే టైప్ చేంజ్ చేస్తుంది, టైప్ అనేది డిక్లేర్ చేసుకుంటుంది. బట్ నువ్వు ఇక్కడికి ఎక్స్ వైకి టైపే ఇవ్వలేదు, నువ్వు టైప్కు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, అది అన్డిఫైన్డ్ అని తీసుకుంటుంది. అన్డిఫైన్డ్ కూడా వన్ ఆఫ్ ద టైప్. అన్డిఫైన్డ్ టైప్ని తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ నల్లి కూడా ఒక టైప్. ఓకే, నల్ ఈజ్ ద డేటా టైప్. నల్ ఈజ్ ఆల్సో వన్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు లెట్ వై ఈజ్ ఈక్వల్ నల్ అని అసైన్ చేశాను. ఓకే, నల్ అసైన్ చేయొచ్చు కదా ఇలా. సో ఇప్పుడు టైప్ ఆఫ్ వై ఏంటి? టైప్ ఆఫ్ వై ఏమి ఇస్తుంది మనకు తెలుసు కదా, డేటా టైప్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చింది? ఆబ్జెక్ట్ ఇచ్చింది. ఆబ్జెక్ట్. ఓకే, నల్ ఈజ్ ద ఆబ్జెక్ట్ టైప్ అంట. ఓకే, ఆబ్జెక్ట్ ఇచ్చింది అది. ఓకే, నల్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, అదేంటంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో టైప్ ఆఫ్ ఇలా యూజ్ చేయొచ్చు, లేదా వీ కెన్ యూజ్ ఇన్ దిస్ వే ఆల్సో. లైక్ టైప్ ఆఫ్ ఇలా యూజ్ చేయొచ్చు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ వై. ఓకే, ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇట్స్ అ ఆబ్జెక్ట్. అంటే వై నల్ అసైన్ చేసాం కదా, ఆబ్జెక్ట్. ఓకే, అదే వైకి ఇప్పుడు నేను 10 అసైన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? టైప్ ఆఫ్ ఏమొస్తుంది? నెంబర్ వస్తుంది. ఓకే, నెంబర్. క్లియర్? సో ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ నేను సి అసైన్ చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుందా, క్యారెక్టర్ వస్తుందా? సో ఇప్పుడు ఏమేమి వస్తుంది నాకు? జస్ట్ టెల్ మీ, ఇది క్యారెక్టర్ స్ట్రింగ్? ఇట్ షుడ్ బి స్ట్రింగ్. స్ట్రింగ్ వస్తుంది. స్ట్రింగ్ ఏంటి ఇక్కడ? స్మాల్. క్లియరా? ఇక్కడ నల్ టైప్ అంటే దిస్ నల్ టైప్ ఈజ్ ఏ సెకండ్ ప్రిమిటివ్ డేటా టైప్ దట్ ఆల్సో యాజ్ ఓన్లీ వన్ వాల్యూ నల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఆబ్జెక్ట్ ఈజ్ కూడా నల్ అంటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ వస్తుంది. నల్ అని పెట్టినప్పుడు టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఏ నల్. ఓకేనా? నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అంటే ఏమవుతుంది? నల్ వేరు, డిఫైన్డ్ వేరు. ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? నల్ ఈజ్ ఈక్వల్ టు డిఫైన్డ్. ట్రూ వస్తుందా? డిఫైన్ చేస్తే ఇప్పుడు నేనేమన్నా డిఫైన్డ్ ఉంది కదా, లెట్స్ లెట్ వై ఈజ్ ఈక్వల్ ఏం చేయలేదు నేను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కన్సోల్ లాగ్లో కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ కన్సోల్ లాగ్ చేసిన ఆల్రెడీ మనం కన్సోల్లో ఉన్నాం. ఇప్పుడు వై ఏంటి ఇక్కడ? అన్డిఫైన్డ్ కదా. వై డబుల్ ఈక్వల్ టు నల్ అని అనుకో, డబుల్ ఈక్వల్ టు నల్ అని అనుకో, నాకు ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. ఎందుకు? మరి టైప్ అన్డిఫైన్డ్ కదా.
మనం డేటా టైప్స్ 2గా డిక్లేర్ చేసాము. నల్ కూడా వన్ డేటా టైప్, అన్డిఫైన్డ్ కూడా వన్ డేటా టైప్. కానీ ఎప్పుడైనా జావా స్క్రిప్ట్లో ఏంటంటే నల్ని ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్గానే తీసేసుకుంటుంది. ఓకేనా? నల్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. ఓకే, నల్ అన్న అన్డిఫైన్డ్ అన్న సింపుల్గా మీరు ఇదంతా కాకుండా వేరియబుల్ కాకుండా అన్డిఫైన్డ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెక్ చేసుకోండి. ట్రూ వచ్చిందంటే ఆల్వేస్ ట్రూ అన్నట్టే కదా. అన్డిఫైన్డ్ ఈక్వల్ టు నల్, ట్రూ వచ్చిందండి. ఓకే, ఇది సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఎన్జీ మోడల్ మీరు ఆడ అసైన్ చేయరు, బ్యాక్ అండ్ అన్డిఫైన్డ్ అని పోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దానికి డేటా అసైన్ అవ్వలేదు, దానికి డేటా రాలేదు, కాబట్టి అది అన్డిఫైన్డ్కి వెళ్ళిపోతుంది. మనం వేరియబుల్ కాల్ చేసేటప్పుడు అదే ఏపీఐ కాల్ చేసేటప్పుడు చూస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం అన్డిఫైన్డ్ అని పోతుంది. ఎందుకది? మీరు వేరియబుల్ను టాప్లో డిక్లేర్ చేశారు, దానికి ఏం వాల్యూ అసైన్ చేయలేదు, అంటే ప్రాపర్గా ఎన్జీ మోడల్ని కానీ ఫామ్ కంట్రోల్ని కానీ అప్లై చేయలేదు, దానికి వాల్యూ రాలేదు, అందుకే అది అన్డిఫైన్డ్ వెళ్ళిపోతుంటుంది. ఓకేనా? క్లియర్? నెంబర్ టైప్ ఏంటి? లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇప్పుడు నెంబర్ అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్లో మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఇక్కడ లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 10 అన్న. సో ఇది దీని టైప్ ఏంటి? ఇప్పుడు టైప్ ఆఫ్ నెంబర్. ఓకే, ఇప్పుడు నెంబర్ ఈజ్ ఈక్వల్ ఐ లెసన్స్ 10.5. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ ఏంటి? నెంబర్. బికాజ్ ఇక్కడ మనకు ఫ్లోట్లు, డెసిమల్స్, నెంబర్స్ లేవు, ఆల్ ఈజ్ నెంబర్స్. ఓకే, ఆల్ ఈజ్ నెంబర్స్. సో బిగ్ నెంబర్ కావాలంటే వీ హ్యావ్ ఎ బిగ్ ఇంట్. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మీకు మ్యాక్స్ నెంబర్ కావాలి, నెంబర్లో మ్యాక్స్ నెంబర్, మిన్ నెంబర్ కావాలంటే మనకు నెంబర్ అనే క్లాస్ ఉంది ఇక్కడ. నెంబర్ అనే క్లాస్ నేమ్ అనగానే ఏం చేయాలి? వీ షుడ్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్. మెంబర్ ఈజ్ ద క్లాస్. ఓకే, ఇక్కడ డాట్ నెంబర్. ఓకే, నెంబర్ ఈజ్ ద క్లాస్. తర్వాత ఇక్కడ ఏంటి? మ్యాక్స్ వాల్యూ అంటే ఏంటంటే మ్యాక్స్ నెంబర్ వాల్యూ ఇస్తుంది. మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ ఉంది కదా. సో దిస్ ఈజ్ ద నెంబర్ మ్యాక్స్ వాల్యూ. ఓకే, మ్యాక్స్ వాల్యూ ఏమైనా ఇచ్చింది ఇంటూ అన్ని డిజిట్స్ ఏమో తీసుకుంటుంది అది. ఓకే, యూనో. తర్వాత వీ హ్యావ్ ఎ నెంబర్ మిన్ వాల్యూ తీసుకున్నాం అనుకో. నెక్స్ట్ మిన్ వాల్యూ కూడా ఉంటుంది, అదేంటి? మిన్ వాల్యూ. ఓకే, సమ్ ఎగ్జా నెంబర్ ఇచ్చేస్తుంది, ఎగ్జాడెసిమల్ నెంబర్స్ ఇచ్చేస్తుంది. లైక్ అంత పెద్ద నెంబర్ని ఇది ప్రింట్ చేయలేకపోతుంది కాబట్టి సమ్ నెంబర్ ఇచ్చేస్తుంది. జస్ట్ ఇలా ఒక నెంబర్ క్లాస్ కూడా ఉంది అని చెప్పడానికి ఐల్ టేక్ దట్ ఎగ్జాంపుల్. ఓకే, నన్ అనేది ఉంటుంది. ఓకే, నన్, NAN, నన్, నాట్ ఏ నెంబర్, NAN, నన్. ఓకే, క్యాపిటల్లో రాయాలి, NAN. ఓకే, అంటే ఒకటి ఇచ్చేసి ఒక స్ట్రింగ్ ఇచ్చి ఇది నెంబరా కాదా తెలుసుకోవడానికి, ఆర్ ఈ నెంబర్ ఇట్స్ నెంబరేనా కాదా. ఎందుకంటే డైనమిక్ టైప్ కదా, మనకు అక్కడ స్ట్రింగ్ వస్తుందో తెలియదు, నెంబర్ వస్తుందో తెలియదు, ఏదైనా డేటా టైప్ రావచ్చు. సో నువ్వు వెరిఫై చేయాలి పర్టికులర్ స్ట్రింగ్ అనేది, పర్టికులర్ వేరియబుల్ వాల్యూ అనేది నెంబరా కాదా చెక్ చేయడానికి ఈజ్ నాట్ ఏ నెంబరా, ఈజ్ ఏ నెంబర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకేనా? అదేంటో మనం తర్వాత చూద్దాము, ఫంక్షన్లో వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ ఏంటి? లెట్ మనకు తెలుసు స్ట్రింగ్ అనే డేటా టైప్ తెలుసు, స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తామో వి నో, రైట్? సో బులియన్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అసైన్ చేసాను అనుకో, బులియన్ టైప్ వచ్చేస్తుంది. ఓకే, సింబల్ ఆల్సో వన్ డేటా టైప్. ఓకే, సింబల్ అని కూడా మనం తీసేసుకోవచ్చు డేటా టైప్ని. వీ కెన్ యూజ్ ద సింబల్. ద బిగ్ ఇంట్ అనేది కూడా
వన్ ఆఫ్ ద డేటా టైప్. సో ఇది ఎంత తీసుకుంటుందంట, బిగ్ ఇంట్ ఏంటంటే 2 to the 4 of 53 minus 1 అంట. సో అంత పెద్ద నెంబర్ని ఇట్ కెన్ టేక్. ఓకే, ఆబ్జెక్ట్ ఆల్సో వన్ డేటా టైప్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? లెట్స్ ఆబ్జెక్ట్ టైప్ ఎలా డిక్లేర్ చేయాలి? వి నో ఇప్పటివరకు స్ట్రింగ్ను అన్నిటిని చూసి ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేయాలి? లెట్స్ ఇప్పుడు ఇక్కడ లెట్ ఎంప్లాయీ అని ఉంది. ఈ ఎంప్లాయీ నేనేంటి టైప్ ఆబ్జెక్ట్ అనాలనుకో ఏం చేయాలంటే జస్ట్ యూ షుడ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద కర్లీ బ్రేస్. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే టైప్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఏమొస్తుంది మనకి? టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం వల్ల మరి ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఎలా చేయాలి? నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దాంట్లో ప్రాపర్టీస్ నేను ఎలా డిఫైన్ చేయాలి? లెట్స్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఉంది. పర్సన్ ఆబ్జెక్ట్లో నేను ఐ వాంట్ క్రియేట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఎలా చేయాలి? జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్లో మన ప్రాపర్టీస్ని డిక్లేర్ చేయాలి. ఓకే, ఓకే దిస్ ఈజ్ పర్సన్. ఓకే, ఫస్ట్ నేమ్ జాన్, లాస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను పర్సన్ ప్రింట్ చేశాను అనుకో, జస్ట్ పర్సన్ అని అనుకో ఏమవుతుంది నాకు? ఓకే, ఫస్ట్ నేమ్ జాన్, లాస్ట్ నేమ్ జాన్. సో టైప్ ఆఫ్ పర్సన్ ఏంటి? టైప్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈజ్ ఆబ్జెక్ట్. క్లియరా? మన ఆబ్జెక్ట్ని కూడా ఎలా డిఫైన్ చేయాలో తెలుసు. నెక్స్ట్ అరేని ఎలా డిఫైన్ చేయాలి? అరే అంటే ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అరే. ఓకే, సో టైప్ ఏంటి? లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ array. Okay, let x is equal to chananko. This is what is type of x em avutadi? Type of x, yes, x is equal to object. Array is kuda one object, object type. Okay, array lo నేను లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అసైన్ చేయాలంటే ఎలా అసైన్ చేయాలి? లైక్ అరేలో నేను లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అసైన్ చేయొచ్చు, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ చేయాలనుకో. దిస్ ఈజ్ అ ఫస్ట్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్? ఆబ్జెక్ట్, స్టిల్ ఆబ్జెక్ట్. దాంట్లో ఏమున్నాయి? అరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఆర్ వీ కెన్ టేక్ వన్ ఆన్లైన్ జావా స్క్రిప్ట్ తీసుకున్నాం. ఆన్లైన్ జావా స్క్రిప్ట్, అది కింద కనిపిస్తుంది జావా స్క్రిప్ట్ కంపైలర్. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ రైట్. ఇప్పుడు నేను దీంట్లో నేను జావాలో అయితే ఇప్పుడు నేను జావాలో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. కాంటాక్ట్ అనేది ఇది ఒక ఆబ్జెక్ట్. దాంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది ప్రాపర్టీస్. ఇంకో చైల్డ్ క్లాస్ అడ్రస్ అనేది ఒక చైల్డ్ క్లాస్. ఇప్పుడు జావాలో మనం 2 క్లాసెస్ డిక్లేర్ చేయాలి. వన్ ఈజ్ కాంటాక్ట్, వన్ ఈజ్ అడ్రస్ క్లాస్. సో అడ్రస్ క్లాస్లో ఏం చేస్తాము? బిల్డింగ్, స్ట్రీట్, సిటీ, స్టేట్, కౌంట్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ అడ్రస్ క్లాస్. సో కాంటాక్ట్ క్లాస్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ కాంటాక్ట్ క్లాస్. సో ఇప్పుడు నేనేంటి జావాలో కనుక ఐ వాంట్ టు యాక్సెస్ ద లాస్ట్ నేమ్ అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కాంటాక్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డాట్ గెటర్ సెటర్స్ యూజ్ చేసి చేస్తాం, ఎన్కాప్సులేషన్ అప్లై చేస్తే. లేదా ప్రైవేట్ వేరియబుల్స్ కాకుండా డైరెక్ట్ వేరియబుల్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వేరియబుల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఉన్న వాల్యూని డైరెక్ట్ యాక్సెస్ చేయాలంటే ఎలా అంటే కాంటాక్ట్. ఈడ సింపుల్ సింటాక్స్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది? కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్. ఓకే, డాట్ లాస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది నాకు? వాట్ ఐ విల్ గెట్? కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి? జావాకి జావా స్క్రిప్ట్కి కొంచెం డిఫరెన్సెస్ అర్థమవుతుందా? సో రన్, ఇక్కడ డో అని వచ్చింది. ఓకే, ఎందుకు ఇక్కడ లాస్ట్ నేమ్ ఈజ్ డో. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? రన్ చేస్తే స్కూమ్. ఓకే,
ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి, సో ఫస్ట్ నేమ్ అది ఉంటుంది. ఇప్పుడు నేనేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకుంటున్నా, ఐ వాంట్ టు రీఅసైన్ ద వాల్యూ. ఓకే, అంటే రీఅసైన్. ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ మార్చాలనుకుంటే సింపుల్గా జావాలో అయితే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ తీసేసుకొని సెట్టర్ గెటర్స్ ఉండాలి, సెట్టర్స్ మెథడ్ తీసేసుకొని రీసెట్ చేయాలి వాల్యూ, రైట్. కానీ నాకు ఇక్కడ ఏంటి ప్రింట్ చేసే ముందు సింపుల్గా ఐ వాంట్ టు సెట్ టు సాయి. ఓకే, ఇప్పుడేమొస్తుంది నేను ప్రింట్ చేస్తే ఆబ్జెక్ట్ వాల్యూ సాయి వస్తుందా, కుమ్మన్ వస్తుందా, లాస్ట్ నేమ్. ఓకే, సాయి. ఎంత ఈజీగా ఉంది జావా స్క్రిప్ట్లో అసైన్ చేయడం. జావాలో అయితేనో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, సెట్ చేయాలి, సెట్టర్స్కి అసైన్ చేసి అప్పుడు మళ్ళీ గెట్ అంటే నీకు వాల్యూ వస్తుంది, రైట్. అదే ప్రైవేట్ వేరియబుల్ కాదనుకో, పబ్లిక్ అనుకో, డైరెక్ట్ వేరియబుల్ నేమ్ తోటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ చేయాలి కదా. జావాలో ఫస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ కాంటాక్ట్ అనే క్లాస్ ఉంది, అడ్రస్ అనే క్లాస్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, అడ్రస్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ పాస్ చేసి అడ్రస్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సెట్ కాంటాక్ట్ ఆఫ్ అడ్రస్ అన్నప్పుడు ఆ అడ్రస్ ఆబ్జెక్ట్ పాస్ చేయాలి జావాలో అయితే, రైట్. అంటే ఫస్ట్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకొచ్చి పేరెంట్ క్లాస్కి అసైన్ చేయాలి జావాలో అయితే. కానీ ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎలా చేస్తున్నాడు చూడు, సింపుల్గా ఒక వేరియబుల్ లాగానే యాక్సెస్ చేస్తాం. కాంటాక్ట్ డాట్ దాని ఏంటి అడ్రస్సెస్, అడ్రస్ ఓకే, అడ్రస్ డాట్. ఇప్పుడు దీంట్లో చైల్డ్ క్లాస్లో ప్రాపర్టీస్ చేయాలంటే మనం అక్కడ ఏం చేయాలి, మళ్ళీ దీనికి సెట్టర్ గెటర్స్ అవన్నీ ఉండాలి. నేను ఇక్కడ జస్ట్ సిటీ అని టైప్ చేశాను అనుకో, సో ఇప్పుడు నాకేం వస్తుంది, వాట్ ఐ విల్ గెట్ వస్తుందంటే మనం ఇలానే చేస్తాం జావా స్క్రిప్ట్లో. శాన్ జోయి సింపుల్గా వచ్చింది కదా, ఎందుకంటే సిటీ ఏంటిడా శాన్ జోస్ అన్నది, ఇది శాన్ జోస్. ఇది ఎక్కడ ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది. సిఏ అంటే కాలిఫోర్నియా ఎక్కడ ఉంది, యూఎస్లో ఉంది. ఓకే, శాన్ జోస్ ఇస్ అ ఫేమస్ సిటీ, డబ్బులు ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారు, కాలిఫోర్నియా శాన్ జోస్లో. ఓకే ఫైన్. సో ఒక రెంటే నెలకు 5 లక్షలు ఉంటుంది ఇక్కడ, సింపుల్గా 5 లక్షలు 10 లక్షలు ఉండవచ్చు నెలకి రెంట్, శాన్ జోస్ అంత ఫేమస్. ఓకే, సో ఇప్పుడు నేనంటే రీఅసైన్ చేయాలి వాల్యూ అనుకో, రీఅసైన్ చేయాలి. మనది శాన్ జోస్ లెవెల్ కాదు కదా, మనదేంటి హైదరాబాద్ లెవెల్, హైదరాబాద్ అమీర్పేట లెవెల్ కాబట్టి ఐ విల్ అసైన్ టు ద హైదరాబాద్ సిటీ. ఓకే, హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈడ ది అడ్వాంటేజ్ విత్ ద జావా స్క్రిప్ట్ ఏంటి, ఇక్కడ నీకు ప్రాపర్టీ లేకపోయినా అది నీకు డిఫైన్ చేయదు. కానీ ఇప్పుడు ఇన్ కేసు నువ్వు ఇప్పుడు నాకు అక్కడ ప్రాపర్టీ సిఐటి అనే ప్రాపర్టీ లేదు, కానీ అదే జావాలో ఛాన్సెస్ ఉంది ఒక ప్రాపర్టీ నేమ్ లేకుండా అసైన్ చేయొచ్చే వాల్యూ లేదు. ఇప్పుడు చేస్తే వస్తుంది కన్సోల్ డాట్, అది మనకి ఏమైనా ఇచ్చిందా, ఏమి వేరే ఇవ్వలేదు, నేను అడ్రస్ను ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఏమైంది, ఓకే సరే. ఏమొచ్చింది అక్కడ, అన్డిఫైన్డ్ వచ్చింది. బికాస్ మనకేంటి సిటీ అని ఇచ్చాము, కానీ సిటీని అక్కడ డిఫైన్ చేయలేదు ఆబ్జెక్ట్లో. ఒక సిటీ అనే సిఐటి అనే ప్రాపర్టీ లేదు అక్కడ. ఓకే, దానివల్ల ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ అని వచ్చింది, అంతేగాని ఇక్కడ కంపైల్ ఎర్రర్ ఏం రాలేదు. అదే జావా స్క్రిప్ట్లో అయితే అసలు ఈ ప్రాపర్టీ లేదురా బాబు అని చెప్పేస్తుంది, ముందు అసలు కంపైల్ అవ్వదు, బయట కూడా జనరేట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను సిటీ అని ప్రాపర్గా ఇచ్చాను అనుకో, ఇది ఏమవుతుంది, ఓకే. ఇక్కడ అడ్రస్ అని, ఇక్కడ అడ్రస్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఇచ్చాను నేను, సరే అది అన్డిఫైన్డ్ ఇచ్చింది అది, సరే అడ్రస్ స్పెల్లింగ్ తప్పించాను నేను, కేర్ఫుల్గా చూడండి. ఓకే, అడ్రస్లో సో అడ్రస్ ఇచ్చింది, సిటీ ఇచ్చినది, సరే ఇక్కడ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ సిటీ అనే ప్రాపర్టీ యాడ్ అయిపోయింది అన్డిఫైన్డ్గా. ఓకే, ఇది జావా స్క్రిప్ట్, అది నాకు స్ట్రేంజ్గా అనిపించింది. న్యూ ప్రాపర్టీస్ ఇచ్చినా తీసేసుకుంటుంది, దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు జావాలో. ఓకే, నీకు అక్కడ ప్రాపర్టీని ఫస్ట్ డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ నువ్వు అసైన్ చేసుకుంటూ పోతున్నావు సిటీకి. ఓకే,
డైనమిక్గా ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేస్తున్నాం జావా స్క్రిప్ట్లో. ఓకే, న్యూ ప్రాపర్టీ యాడ్, మనం మోస్ట్ ఆఫ్ ద టైం జావా స్క్రిప్ట్లో ఏం చేస్తారంటే ఇలా న్యూ ప్రాపర్టీస్ యాడ్ చేసుకుంటూ పోతారు. ఉన్నాయే కాకుండా న్యూ ప్రాపర్టీ యాడ్ చేస్తారు. లేదు ఇఫ్ యూ వాంట్ రిమూవ్ అనుకో, యూ కెన్ రిమూవ్ దట్ ప్రాపర్టీ ఆల్సో. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కొత్త ప్రాపర్టీ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను సిటీ ప్రాపర్గా ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ సిటీ వాల్యూ చేంజ్ అవుతుంది. రైట్? శాన్ జోస్ ప్లేస్లో హైదరాబాద్ వచ్చేసింది. ప్రాపర్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ ప్రాపర్టీ నేమే రాంగ్ ఇస్తే ఏమవుతుంది, కొత్త ప్రాపర్టీ యాడ్ అవుతుంది, ఆబ్జెక్ట్కి కొత్త ప్రాపర్టీ యాడ్ అవుతుంది. ఇది బికాజ్ జావా స్క్రిప్ట్ ఏంటంటే డైనమిక్ లాంగ్వేజ్, డైనమిక్ టైప్ లాంగ్వేజ్. మనకు స్ట్రిక్గా చెక్ చేయదు, ఉంటేనే తీసుకునేది లేదు. స్ట్రిక్ రూల్ అంటే అప్పుడు స్ట్రిక్గానే చెక్ చేయాలంటే ఏంటంటే మనకు ఒక ఫర్దర్గా వస్తుంది. ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, బట్ లెట్ ట్రై ఇట్. ఇక్కడ నేను యూజ్ స్ట్రిక్ అన్నా, యూజ్ స్ట్రిక్ట్, కరెక్టేనా స్పెల్లింగ్? యూజ్ స్ట్రిక్ట్ కదా. సో ఇప్పుడు నేను సిటీ అని ఇచ్చాను అనుకో, యూజ్ స్ట్రిక్ ఇక్కడ కాదనుకోండి, ఎక్కడ యూజ్ చేయాలి, టైప్ స్క్రిప్ట్లోనా జావా. ఓకే, యూజ్ స్ట్రిక్ వచ్చినప్పుడు యూజ్ చేద్దాం. యూజ్ స్ట్రిక్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లు ఉంటేనే తీసుకునేలాగా చేస్తుంది. ఓకే, లేకుంటే అది ఓన్లీ టైప్స్ని చెక్ చేస్తుందా. లెట్స్ సీ యూజ్ స్ట్రిక్, వాట్ యూజ్ స్ట్రిక్ ఈజ్ డూయింగ్. ఓకే, లెట్ ఎక్స్. ఓకే, టైప్ని మెన్షన్ చేయలేదు కదా మనం. టైప్ మెన్షన్ చేయాలంటే ఇక ఫర్దర్కి వెళ్ళాలి మనం. ఓకే, ఇక్కడ ఇచ్చేసిన తీసుకుంటుంది. ఐ థింక్ ఇట్ డోంట్ గివ్ ఎనీ ఎర్రర్. ఓకే, బికాజ్ యూజ్ స్టిక్ అనేది టైప్ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే చేస్తుంది. ఓకే, సో యూజ్ స్ట్రిక్ అనేది మన టైప్ స్క్రిప్టింగ్లోకి వెళ్ళాక మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. యూజ్ స్ట్రిక్ అనే కీవర్డ్, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ డాట్ నోటేషన్ యూజ్ చేస్తున్నాం. రైట్, ఆబ్జెక్ట్ డాట్. ఓకేనా, లేదా అరే సింబల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రీవియస్ దాంట్లో మనం ఏం చేస్తాము, డాట్ యూజ్ చేస్తాం. ఒక ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే వి యూజ్డ్ డాట్. రైట్, సో ఇక్కడ నేను ఇలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేయాలి, ఐ వాంట్ టు ప్రింట్ సాయి అంటే ఇలా యూజ్ చేయొచ్చు, లేదా ఐ కెన్ యూజ్ అరే సింబల్. అరే సింబల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అరే సింబల్? ఇలా ఇలా అంటే ఇప్పుడు కంపైల్ ఎర్రర్ వస్తుందా? డెఫినెట్గా కంపైల్ ఎర్రర్ రావాలి. చూద్దాం ఎందుకు ఇక్కడ డాట్ అని మెన్షన్ చేయొద్దు అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వే. డాట్ లాస్ట్ నేమ్ ఇవ్వచ్చు, సెకండ్ అరే అని చెప్పాను. కానీ ఇది ఏంటి ఇస్తున్నా, ఇది ప్రాపర్టీ అని చెప్పట్లేదు, ఒక వాల్యూ వేరియబుల్ లాగా పాస్ చేస్తున్నా దీనికి. సో దీనికి ప్రాపర్టీ అని చెప్పాలి అంటే ఏంటంటే ఇక్కడ సింగిల్ కోడ్ కానీ డబుల్ కోడ్ కానీ ప్రాపర్టీ నేమ్ ఇచ్చినప్పుడు అది లాస్ట్ నేమ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ప్రాపర్టీ నేమ్ కదా, అది వాల్యూ కాదు, ఒక వేరియబుల్. అది ఏమనుకుంటా అంటే ఇది వేరియబుల్ అనుకుంటుంది లేకపోతే. ఓకే, సో ఇప్పుడు దీన్ని వేరియబుల్ లాగా పాస్ చేయాలంటే యూ కెన్ పాస్ లైక్ దిస్. ఇప్పుడు ఎలా అంటే లెట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చి ఇప్పుడు ఇదేంటి, ఇది ఒక వేరియబుల్. ఓకే, ఈ తీసేస్తాడు ఒక వేరియబుల్కి దానికి డిఫరెన్షియేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఏం చేస్తా, ఇలా పాస్ చేసినా కూడా మనకు ఫైనల్గా ఇది ఏమొస్తుంది, లాస్ట్ నేమ్తో రిప్లేస్ అవుతుంది కదా ఈ వేరియబుల్ వాల్యూ. అప్పుడు కూడా మనకి సాయి అనేది ప్రింట్ అవుతుంది, నథింగ్ విల్ బి డిఫరెంట్. కానీ నువ్వు డైరెక్టే ఇక్కడ ప్రాపర్టీ నేమే వేరియబుల్ లాగా పాస్ చేసావు అనుకో, అది దాని వాల్యూ ఏంటని చూస్తుంది. అప్పుడు ఏముంటుంది దాని వాల్యూ, ఏం లేదు, అన్డిఫైన్డ్. ఇక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది కదా, అప్పుడు అన్డిఫైన్డ్ కాంటాక్ట్లో అన్డిఫైన్డ్ అనే ప్రాపర్టీ ఉందా, లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నీకు ఆ వాల్యూ అనేది రాదు. క్లియరా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయాలంటే ఒకటి డాట్ నోటేషన్ యూజ్ చేయొచ్చు, అనదర్ వన్ ఏంటి అరే సింబల్ యూజ్ చేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. క్లియరా? ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం జావా స్క్రిప్ట్ సైడ్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన కోడ్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, లైక్ ఇప్పుడు మన ఫోన్ నెంబర్స్ని అవి ఇవి నేను యాక్సెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు, కన్సోల్ డాట్ లాగ్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది,
ఫోన్ నెంబర్స్ అవి వస్తాయి కదా, క్లియర్ రైట్? ఫోన్ నెంబర్, ఓకే, లేదా డాట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఐ విల్ స్టాప్ హియర్ టుడే.